స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో దేవుణ్ణి ఆరాధించే క్రమం ఒకటి ఉన్నది. ఆ క్రమము చొప్పుననే మనము నడిస్తే దేవుని యొక్క సహాయాన్ని త్వరగా మనం పొందుకోగలుగుతాము. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా మనము ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము. అంటే మనము కృపాసనము దగ్గరికి చేరితే తప్ప మనకు సహాయము దొరకదు. సమయోచితమైన సహాయం అంటే వ్యాధిలో స్వస్థత, సమస్యలో పరిష్కారం, పాపములో విమోచన, రోగములో స్వస్థత, వేదనలో ఆదరణ. ఇలా ఏ బాధకు అంటే ఏ వ్యాధికి ఏ మెడిసిన్ కావాలో అన్నట్లుగా ఏ సమస్య, ఏ బాధకు, ఏ అవసరతకు ఏది కావాలో దొరికే స్థలము కృపాసనము దగ్గర ఉన్నదట. హల్లెలూయా. కృపాసనము దగ్గర ఉన్నది. మనం అక్కడికి చేరుదామంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడికి మనము చేరాలి అంటే అసలు కృపాసనం ఎక్కడ ఉన్నది అది మనం చూడాలి. కృపాసనం ఎక్కడ ఉన్నది అంటే తనీసా రావాలి. తనీసా ఏదమ్మా? చూడండి క్లియర్గా. ఇది పెద్ద ఫ్లెక్సీ వేసి మన చర్చి లోపల పెడతాను. రే పట్టుకో, అలా చూపించు, అలా నిల్చో కాసేపు. ఇందా మేడ మీద సాయి, మేడ మీద ఓ ఇద్దరికి ఇవ్వండి, అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళకి. ఇందా కింద ఉన్నవారు కూడా చూడండి. తబితమ్మ గారికి ఒకటి ఇచ్చండి, రత్నం గారికి ఒకటి ఇచ్చండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూడండి. ఫ్లెక్సీ వచ్చే వారంకి చేయిస్తాను. ఇందా మీరు చూడండి. ఇవి వెనకాలియమ్మ ఒక లైన్లో ముగ్గురు చూడండి. అలా ఆ చివరిలో కూడా చూసావా? తనీసా చక్కగా అందరికి కూడా ప్లే కార్డ్స్ అని చూపిస్తుంది. జాగ్రత్తగా వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, కృపాసనం అనేది ప్రత్యక్ష గుడారం అనే దేవాలయములో 7 ఉపకరణాలు ఉన్నాయి. 7 వస్తువులు లేదా 7 సామాగ్రిలు అనుకోండి మీకు అర్థం అవ్వడానికి. ఆ 7 సామాగ్రిలలో మనం ఎప్పుడైతే కాంపౌండ్లోకి వెళ్ళగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది బలిపీఠము. అంటే బలిపీఠము నుండి రెండవదిగా గంగాళము తర్వాత అతి పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీప వృక్షము, తర్వాత ధూపవేదిక, అతి పరిశుద్ధ స్థలములో మందసము, కరుణాపీఠము. అంటే 7 ఉన్నాయి. ఇది దేవుడు నియమించిన ఆరాధన క్రమం. మనకు దేవుని సహాయము ఎక్కడ దొరుకుద్దట? కృపాసనం ఎక్కడుంది చెప్పాలి? చివర్లో ఉంది, అతి పరిశుద్ధ స్థలములో. ఈ మాట ఎవరన్నారు? అపోస్తలుడైన పౌలు. మనకు సహాయము దొరకాలంటే వ్యాధిలో, రోగములో, సమస్యలో, ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఏదైనా సరే
సహాయం దొరకాలంటే 7వ మెట్టు మీద మనకున్నది. అక్కడికి చేరాలి. అక్కడికి చేరాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ మొదటి 6 మెట్లు నువ్వు ఎక్కాలి, తప్పదు. అది దేవుని నియమం. కాబట్టి దేవుడి నియమం ప్రకారముగా మన సంఘములో ఆరాధనా క్రమం జరుగుతున్నది. ఈ సంఘ ఆరాధనా క్రమం అనేది దేవుడు నియమించిన క్రమం ప్రకారంగానే వెళ్తుంది. కాబట్టి క్రమము తప్పకుండా సంఘాన్ని నడిపించుట అనేది నా బాధ్యత. ఆ విధంగా నడవలసిన బాధ్యత ఎవరిది చెప్పాలి? విశ్వాసులది. ప్రియులారా, మనకు సహాయము 7వ మెట్టు మీదనే దొరుకుతుంది. ఏంటది? కరుణాపీఠం. అది అతి పరిశుద్ధ స్థలములో ఉంది. అందుకని ఆ 7 అనుభవాలు నిత్య ప్రస్తుతం మనకు. అర్థమవుతుందా? ఆ 7 అనుభవాలు ప్రతి విశ్వాసి ప్రతి ఆరాధనా దినమున అనుభవిస్తేనే నిజమైన ఆరాధనలో ఆ విశ్వాసి పాల్గొనినట్టు. అప్పుడు వారికి సంపూర్ణమైన ఆశీర్వాదం వస్తుంది. చాలామంది మధ్యలో వెళ్ళిపోతారు. బలిపీఠం దగ్గరకు వచ్చారు, అక్కడ నిప్పుల జ్వాల రేగుతుంది, అక్కడ బలి పశువుని వధించి కాలుస్తారు. తర్వాత ఏమో పెద్ద గంగాలం, గోళం లాంటిది ఓ పెద్దది ఉంటుంది, ఇత్తడి గంగాలం. అందులో ప్రిలారా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళ చేత కడుక్కోవాలి యాజకుడు. కడుక్కున్న తరువాత ప్రిలారా కడుక్కున్న తరువాత ఒక నిమిషం ఉంటుంది, ఏం పర్లేదు. కాస్త చెయ్యి నొప్పి పెడితే జాయిస్ నువ్వు వచ్చి పట్టుకో, సరేనా? రా జాయిస్. చెయ్యి నొప్పిగా ఉందా? ఓకే. వచ్చే వారంకైతే ఫ్లెక్సీ చేయిస్తాను. ఇక్కడ ఒకటి, బయట ఒకటి పెడతాను, గైపునారణ ఒకటి. ఇతర సంఘాలకు మన సంఘాలకు ఉన్నటువంటి భేదం ఏంటి? మనది ఉన్నదేంటి, వాళ్ళది లేనిది ఏంటంటే వాళ్ళ ఆరాధనా క్రమానికి ఒక పట్టు లేదు, ఒక పునాది లేదు. మన ఆరాధనా క్రమానికి ఒక పునాది ఉంది, ఒక రుజువు ఉంది. దాన్ని దేవుడే నియమించాడు. కనుక ఆ నియమం ప్రకారం మనం వెళ్తే సమయోచితమైన సహాయం మనకు వస్తుంది. దేవుడే చెప్తున్నాడు. అందుకని చాలామంది మధ్యలో వెళ్ళిపోకూడదు. గమనించండి, దేవుడు నియమించిన పద్ధతిని మనము గౌరవించాలి. నేను మీకు మాట అడుగుతాను, బాల్కనీ మీద ఉన్నవారు కూడా వినండి జాగ్రత్తగా. ఎప్పుడైనా అన్యజనులు వారి దేవతలు ఆరాధనా క్రమాన్ని కానీ వారి పూజా విధానాలను కానీ మార్చుకున్నారా? ఉదాహరణగా చెప్తాను, వినండి. ఒక వినాయక చవితి అనేది చేసుకుంటారండి వాళ్ళు. చేసుకున్న తర్వాత ఒక పందిరి కడతారు. దానిపైన ఏం కడతారండి? పాలి కడతారు. పాలి అని అంటారు. దానికి కట్టేసి దానికి ఏదండి వేలాడదీస్తారు? ఆ ద్రాక్ష పళ్ళు, మామిడికాయ, జాంకాయ, బత్తాయి అన్నీ కడతారు. అవునా? ఎవరైనా ఏనాడైనా ఎందుకండి ఆ పాలీలు గట్రా అవి తింటాయా? తినవు కదా. లా ఉండి ఎండిపోవడం తప్పించి, రాలిపోవడం తప్పించి తీసిపడండి అని ఎవరైనా వారికి సలహా ఇస్తే వింటారా? అది లేకుండా పోచేస్తారా?
చెప్పండి అమ్మా, ఇదేంటండి మా ఆరాధనా క్రమం, మా పద్ధతి ఇది? ప్రియులారా, ఏ అన్యులైనా తమ దేవతలకు ఘటాలు మోసి తీసుకెళ్తారు. ఘటాల్లో నీళ్ళేస్తారు కదా, దాని మీద ప్రమిద నేను వెలిగించి తీసుకెళ్తుంటారు. అది అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క విశ్వాసము, ఆరాధనా క్రమం. అమ్మా అప్డేట్ అవ్వాలమ్మా. ఘటాలు మోయడం ఏంటి? సింపుల్గా ఒక అప్పడం మీద ఒక లడ్డు పెట్టి తీసుకెళ్ళిపో, సరిపోదు కదా. అంతే కదా, బరువు ఎందుకు? ఎవరైనా అలా మార్చుకుంటారా? చెప్పండి, మార్చుకోవడానికి ఇష్టపడతారా? గుండ్రటి ఒక అప్పడం, దాని మీద మంచి లడ్డు ఇవ్వండి మీ ఇష్టదేవతల్ని అంటే వారు వింటారా? పోనీ అలా మార్చుకుంటారా? అది ఎంత కష్టమైనా సరే మోసుకొని తీసుకెళ్తారు. అవునా కాదా? చెప్పండి అమ్మా. ఎందుకంటే వారి పూజా విధానం, వారి ఆరాధన విధానం అది. ఇంకో మాట, ప్రియులారా, ఎంత వేగం విడిచిపెడితే అంత వేగం వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉన్నవారు ఈ మాట గమనించండి. ప్రియులారా, మీకు సంపూర్ణమైన ఆశీర్వాదము రావాలి అంటే ముందు స్తుతి ప్రార్థన అంటే బలిపీఠము దగ్గర నుండి చివరి ఆశీర్వాదము మందసం ఉంది కదా, అక్కడ కరుణాపీఠం వరకు వెళ్తేనే పూర్తి ఆశీర్వాదం వస్తుంది. మధ్యలో గంగాళములో కడుక్కొని సన్నిధి రొట్టెల వల్ల తీసుకొని వెళ్ళిపోతామంటే వారికి పూర్తి ఆశీర్వాదం రాదు. నేను వెళ్ళిపోతానంటే నేనేమన్నా వెళ్ళిపోను, దేవుడు కూడా అండు వెళ్ళిపోండమ్మంటాడు, కానీ ఆశీర్వాదం అయితే పూర్తిగా రాదు. చాలామంది అనుకుంటున్నారు 2 వరకు ఆ లంకాపట్నంలో బంగారమ్మ కాలనీలో యేసుదాస్ భాష గారు చర్చిలో అలా 2 వరకు కొనసాగుతూనే ఉంటుందండి. ఇదేం పద్ధతి అండి, ఇసుకొచ్చేస్తుంది, న్యూసెన్స్ అని ఇసుక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అటువంటి న్యూసెన్స్ గాల్ని పరలోకం కూడా తీసుకెళ్ళాడు. ఎందుకో తెలుసా? అరే ఈడు పరలోకం వస్తే ఈ పెద్ద న్యూసెన్స్ ఈడికి రానివ్వకూడదు అంటాడు. అర్థమవుతుందా? ప్రియులారా, ఈ క్రమము ఎక్కడైతే లేదో వారు సగం మాత్రమే ఆశీర్వాదం పొందుతారు. సగం మహిమాదేహాలతోనే, అంటే మరీ ఎక్కువ మహిమాదేహాన్ని, గొప్ప గురుతరమైన బాధ్యత, హోదా, అధికారం నిత్య మహిమలో రాదు వాళ్ళకి. ఎందుకంటే దేవుని క్రమాన్ని అన్యజనులే మార్చుకోరు. వారి పూజా విధానాలను అన్యజనులే మార్చుకోరు. అయ్యా, ప్రతి సంవత్సరం పెద్ద ఒక చెట్టు మారుని తీసుకొచ్చి పొడవుగా నిలబెట్టి దాని మీద మనిషిని కూర్చోబెడతారేటి? ఇది రాతి యుగం కాదు, ఇది కంప్యూటర్ యుగం. కాబట్టి ఇప్పటి కాలంలో బోల్డ్ అన్ని క్రేన్స్ వచ్చేసాయి, పెద్ద పెద్ద పొడవుటి క్రేన్స్. అది దక్కితే చాలదా? ఎందుకంటే చెట్లు నరికేయడం ఎందుకండి? ఒక పెద్ద క్రేన్ ఉంటుంది, దాని మీద కూర్చొని చక్కగా అమ్మవారి జాతర చేసుకోవచ్చు కదా అంటే వారు మార్చుకుంటారా? మార్చుకోరు. మరి మనమెందుకు ఆరాధనా క్రమాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాం? ఓ 3 గంటలు దేవుడి సన్నిధిలో ఉండలేని నిన్ను పరలోకానికి ఎందుకు దేవుడు తీసుకెళ్ళి ఆయన కుర్చీ మీద, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలి? ఈ న్యూసెన్స్ గాడు నాకు వద్దని వదిలేసుకుంటాడు దేవుడు. నా క్రమాన్ని పాటించాను, నువ్వెందుకు రా నాకు అక్కడికి వచ్చుకుని న్యూసెన్స్ నీ వల్ల పో అంటాడు ఆయన. హృదయాన్ని బిడ్డలారా,
అన్యజనులను చూడండి వారి భక్తిని. కేదారీనాథ్, బద్రీనాథ్, ఏవేవో హిమాలయ పర్వతాల వైపు వెళ్ళి కొండ చర్యలు విరిగి పడిపోతున్నా, తుఫాన్ అయినా సరే కుటుంబాలు చనిపోయి వరదల్లో కొట్టుకుపోయిన మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళు. అర్థమైందండి? తిరుపతి దేవస్థానానికి బస్సు మీద వెళ్తారండి, చాలామంది కాలినడకన వెళ్తారు. ఎంత ఎత్తో నాకైతే తెలియదు, వెళ్ళిన కొందరు ఎవరైనా ఉంటే తెలిసి ఉండాలి. నడిచే వెళ్తారు. నడిచి వెళ్తుంటే ఒక పక్క ఎత్తు, మెట్లు, అలసట, అనారోగ్యం, మరోవైపు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, అయినా ఎక్కిపోతారు. తెలుసా మీకు? మొన్ననే పాప మరి వెనకాల ఆడుకుంటూ వస్తుంటే ఏదో ఎలుగుబంటో పులో ఏదో తినేసింది, అయినా ఆ త్రోవన వెళ్తుంటారు. దర్శనం కొరకు, ఆ స్వామివారి ప్రత్యక్షత కొరకు వారు వెళ్తుంటారు. వారి ఇష్టదైవాలండి, దాన్ని నేను విమర్శించట్లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ యేసయ్య ఆరాధనా క్రమములో ఈ 7 ఉపకరణాలలో ప్రతి దగ్గర యేసయ్య నీకు దర్శనమిస్తాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నువ్వు చూడగలుగుతున్నావా? అందుకే ఈ ఆరాధన క్రమం పాత నిబంధనలోనే ఆ యొక్క ఉపకరణాలు మన ఆత్మీయ జీవితంలోనికి మార్చాడు ఆయన. అబ్బాయి నేను ఉండలేనండి అంటే వెళ్ళిపో. అలా మేడ మీద చర్చ్ ఉంది, ఇంకో మేడ మీద చర్చ్ ఉంది, ఇక్కడో మేడ మీద చర్చ్ ఉంది, ఈ సైడ్ ఇంకా రేకులో చర్చ్ ఉంది, అలా అక్కడ వెళ్ళిపోండి. ఈ క్రమం ఉండదండి, ఈ క్రమం ఉండదు. నాకు అక్కర్లేదంటే వెళ్ళిపోండి, పర్వాలేదు. నాకు ఈ క్రమము కావాలి, దేవుని ఆశీర్వాదము కావాలి, సమయోచితమైన సహాయం నాకు దేవుడు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా 7 మెట్లు, ఆ 7 ఉపకరణాల యొక్క ప్రత్యక్షతను నువ్వు ఆత్మీయంగా అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక్కొక్క మెట్టు వెళ్ళి తీరాల్సిందే తప్ప మధ్యలో నాకు వద్దండి, మధ్యలో ఓ 2 తీసుకొని మధ్యలో వెళ్ళిపోతుంటే వెళ్ళిపో. ఎవరు వద్దండి, నేను ఎవ్వరు వద్దనరు, వద్దైన అధికారం నాకు లేదు. దేవుడు వద్దండి, వెళ్ళిపోమంటాడు అంతే. కాబట్టి ఈ 7 ఉపకరణాలు, ఈ 7 మెట్లు ప్రతి విశ్వాసి ప్రతి ఆదివారం ఎక్కవలసిందే. మన నిత్య మహిమలో పరలోకములో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఎట్టి దీవెనకరమైన మహిమాదేహంతో ఉండాలో, ఎట్టి అధికారులుగా ఉండాలో నిర్ణయించేది ఇదే ఈ మెట్లే. కాబట్టే ఒంట్లో సత్తు లేకపోయినా, అనారోగ్యమైన, ఊపిరి ఒక్కోసారి మాట్లాడలేకపోయినా, ఎందుకు చెప్తాను తెలుసా? నేను అన్యాయం చేయలేను, ఆ క్రమానికి మీకు కూడా అన్యాయం చేయలేను. వినండి ఓపిక పట్టి. గంటల తరబడి వారు దర్శనము కొరకు క్యూ కట్టి ఉంటారు. ఎండైనా వానైనా చల్లటి నీళ్ళు వేసుకుంటారండి చలికాలంలో గడగడగడగన. ఎందుకు నీకు భక్తి రావట్లేదు? గమనించండి ప్రియులారా, ఈ విషయాలు చాలా హృదయాలకు గాయం అవ్వచ్చు, కానీ ఇది మీరు దర్శిస్తే దేవుడు మీ కన్నులు తెరిచి అది చూడగలగాలి. వెళ్ళగానే ఆవరణంలో ఏముందండి? బలిపీఠం మీద నిప్పులు, జ్వాల. అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి కాలుస్తారు. ప్రతి విశ్వాసి వచ్చి రాగానే ఆ దృశ్యాన్ని చూడాలి. మరి ఆ దృశ్యాన్ని చూడడం అంటే అయ్యగారు ఎలాగా? బలిపీఠము అనగా యేసుక్రీస్తు వారి శిలువ మీద బలి అయిపోయినటువంటి క్రీస్తును చూడాలి రాగానే. హల్లెలూయా! వచ్చి రాగానే మోకాలేసి ప్రార్థన చేసి, నా కొరకు నువ్వు శిలువ మీద నీ ప్రాణం పెట్టావు ప్రభువా, నీ రక్తము కాచి పాప శాప నాయన జన్మ కర్మ భయంకరమైన నరకము నుండి నన్ను తప్పించావు. దానికి కారణం వదకు తేబడిన గొర్రె పిల్ల,
శిలువ మీద బలి అయిన బలి పశువు. దేవా, ఎంత ప్రేమించావు తండ్రి. బలి పశువుగా నా పాపము కొరకై బలి అయిపో. దేవునికి స్తోత్రం. ఆ దృశ్యాన్ని నువ్వు చూడాలి అంటే నీకు వచ్చి రాగానే యేసయ్య సిలువలో బలి అయిన బలి పశువుగా నీకు ప్రత్యక్షమవుతాడు. ఫస్ట్ మెట్ ఆరాధన చేయగానే. కాబట్టి నిన్ను ఆరాధించడానికి, ప్రార్థించడానికి రాగలిగాను. నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు కాబట్టి ఈరోజు పునరుద్ధాన దినమందు వచ్చాను తండ్రి అని యేసయ్య బలిపీఠం మీద నిన్ను ఎలా కనబడతాడండి? నీ కొరకు బలి అయిన సిలువలో బలి పశువుగా, వదుగు తీయబడిన గొర్రె పిల్లగా, ఆ శ్రమలని, ఆ బాధలని సిలువ మీద నీకు ప్రత్యక్షమవుతాడు. అలా ఆరాధించాలి. నిన్న దేవుడు యేసయ్య దగ్గరకు వచ్చాను, నా కొరకు ఆయన చనిపోయాడు, ఆయన్ని స్మరించాలి, ఆరాధించాలి. ఆయన నన్ను పరిశుద్ధుడిగా, పునీతునిగా, లేదా ఒక తన కుమారుడ కొడుగ్గా తన సిలువ రక్తం ద్వారా నన్ను చేశాడనేటటువంటి సిలువ మీద క్రీస్తును చూడగలగాలి. అర్థమైందండి? ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడు నీకు? స్వామివారి దర్శనం ఎలా కలుగుద్ది అక్కడ చెప్పాలి. సిలువ మీద నీ కొరకు బలి అయినటువంటి యేసుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది నువ్వు చూడగలగాలి ప్రతి ఆదివారం. దేవుని స్తోత్రం. అర్థమైందండి? మొదటిది అది. ఆ ఉపకరణాలన్నీ కూడా ఆత్మీయ పాఠాలు. ఆ ఉపకరణాలన్నీ యేసునే ప్రత్యక్షం చేస్తాయి, ప్రత్యక్షం అవుద్ది మనకి. రెండవదిగా చూస్తే అయ్యా, రెండవది ఏంటో తెలుసా? వినండి, మాట్లాడకండి. గంగాళం. గంగాళం అంటే నీరు. నీరు అనగా వాక్య ఉదకము. వాక్య ఉదకము అంటే నీరు. అంటే దేవుడు అక్కడ వాక్య రూపములో ప్రత్యక్షం అవుతాడు. అంటే వాక్య రూపములో ప్రత్యక్షమైన యేసయ్య అక్కడ. హల్లెలూయా. నువ్వు చూడాలి నీ కళ్ళతో. మొదటిదేమో సిలువ మీద నా కొరకు బలి పశువుగా చనిపోయిన, సిలువ వేయబడిన క్రీస్తును చూడాలి ఫస్ట్. రెండు, ఆయన నీకు ప్రత్యక్షమయ్యేది తెలియడం తెలుసా? వాక్య రూపములో ప్రత్యక్షమైన యేసయ్య. అర్థమైందా? వాక్య రూపములో. ఎందుకంటే ఆయన నా యొక్క ప్రతి డాగు పాపమును కడుగుతుంది నీరు. ఇంకో మాట చెప్తున్నా, ఇదొక అనుభవం. మరో అనుభవం ఉంది, బాగా గమనించండి. గంగాళములో నీరు అనే వాక్యము చేత కడుక్కున్నాం. స్నానం చేశానండి అమ్మా, నేను స్నానం చేశాను అంటే శుద్ధీకరణ అనుభవం. ఒళ్ళంతా శుద్ధి అయిపోయింది. కానీ కడుపు నిండిపోద్దా? కడుపు నిండిపోద్దా? కానీ మరో అంటే ఏ అనుభవంలోకి వచ్చాను ఇక్కడ? కడుక్కునే అనుభవం, శుద్ధీకరించబడే అనుభవంలోకి వచ్చాను. ఎప్పుడు? వాక్యస్వరూపుడుగా యేసయ్య ప్రత్యక్షమయ్యాడు అక్కడ. కాబట్టి నేను ఆ వాక్యం అనే నీళ్ళ చేత శుద్ధీకరణ అనుభవంలోనికి వచ్చాను. కానీ స్నానం చేశానే కానీ స్నానం చేసినంత మాత్రం ఆకలి దాహం తీరిపోద్దా? తీరిపోద్దా? అది మరొక అనుభవం. ఆ అనుభవంలోనికి మరలా తీసుకెళ్తాడు. ఎక్కడ? పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద రొట్టెలు ఉన్నాయి, ద్రాక్షరసము, రెండు కలిపి దేవుడు మనకు జీవాహారముగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నేనే జీవాహారం అన్నాడు యేసయ్య. యేసయ్య స్వరూపాలు దర్శించండి. అక్కడెక్కడో కొండల మీద, పుట్టల మీద, చెట్టుల మీద స్వామి దర్శనము కొరకు ప్రజలు ఎండనక, వాననక, అడవనక, మృగాలనక నడిచి వెళ్ళిపోతున్నారు. నిజమైన దేవుడు నీ స్వామిని చూడడానికి నీ కన్నులు గుడ్డితనం అయిపోయింది. అక్కడ ఎలా ప్రత్యక్షమవుతాడండి ఆయన? జీవాహారమైన, నేనే జీవాహారం అన్నాడు కదా, జీవాహారముగా ప్రత్యక్షమవుతాడు అక్కడ.
కాబట్టి నాయన నన్ను బ్రతికిస్తున్నావు తండ్రి, నాలో నీవు ఉంటున్నావు, నన్ను నీలో ఉంచేస్తున్నావు, ఆ జీవహారం ఇస్తున్నావు తండ్రి అని అక్కడ యేసయ్యని నేను చూడగలుగుతున్నా. మీరు చూడాలి. ప్రతి ఆదివారం అండి. ఇప్పుడు తినే అనుభవంలోకి వచ్చాను. ముందేమో స్నానం చేసే అనుభవం. స్నానం చేసినంత మాత్రం ఆకలి తీరిపోద్దా? ఆ అనుభవం వేరు, ఇప్పుడు ఈ అనుభవం వేరు. రెండు అనుభవాలు అవసరమైనా ఒక అనుభవం చాలా. ఎప్పుడు తింటూ ఉంటాం కానీ స్నానం చేసుకోమంటే ఒళ్ళొద్దా కంపు? లేదు, ఎప్పుడు స్నానం చేస్తాను కానీ ఏమి తిన్నంటే డొక్కలండి చచ్చిపోతాడు. రెండు అనుభవాలు కావాలా వద్దా బాబు? కావాలి కదా. మరి యేసయ్య ఆ త్రోవలు నడిపిస్తున్నాడు కదా. మనం ఏం చేస్తామమ్మా? స్నానం చేసి టిఫిన్ తింటావా లేదా? ఏం పర స్నానం చేసాం కదా అన్నం ఎందుకు అంటావా? నీ దేహానికి ఎన్నో రకాల ఐటమ్స్ తింటావు కదా. నీ ఆత్మీయ జీవితము ఎదుగుదల కొరకు, నిత్యరాజ్యానికి అక్షయ దేహం పొందుకొని యుగ యుగాలు దేవునితో జీవించాలంటే నీ ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆహారం ఎంత బలమైందో ఉండాలి. కానీ ఆ ఒక్క జీవాహారం ఉన్న యేసయ్యలోని అన్ని విటమిన్స్, ఆత్మీయ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం తెలియదు ఎవరికి. తొందర ముగించండి అండ. అరే అండేట్రా బాబు, ఒకసారి తిరుపతికి వెళ్ళు, ఆ మెట్లెక్కుతున్న భక్తులు చూడు, పిల్లలతో సహా పోగొట్టుకుంటున్నారు. కొందరు జీవితాంతం ముసలి వెళ్ళి కాశీ చుట్టూ తిరుగుతుంటారు. ఏమో ఇక్కడ తిరుగుతున్నాం, ఏదో రోజు చచ్చిపోతే, కాశీలో చచ్చిపోతే డైరెక్ట్ కైలాసం వెళ్ళిపోతామని విశ్వాసం. తెలుసా మీకు? అక్కడే తిరుగుతారు. నీ భక్తి ఏదండి? దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఒక 3 గంటలు పునరుద్ధాన దినమందు నా కొరకు ఆరాధించండి అయ్యా, నా దర్శనము చూడండి అయ్యా, నన్ను అనుభవించండి అయ్యా, నా కౌగిల్లో నా ప్రేమను రుచి చూడండి అయ్యా అని దేవుడు నియమించిన పద్ధతిని ఈరోజు ఎవరికి ఒంటి పట్టట్లేదు. త్వరగా ముగించిన సంఘాలకి పక్క సంఘాలకి వెళ్ళిపోతున్నారు. పోతే పోని, మన ఆరాధనకు ఒక పునాది ఉన్నది, మన ఆరాధనకు ఒక గురి ఉన్నది, మన ఆరాధనకు ఒక ఆధారం ఉన్నది, దేవుడు నియమించిన ఆధారం. వాళ్ళ ఆరాధనలకి పునాదులు లేవు, ఆధారాలు లేవు. వెళ్ళారా? అక్కడ అయిపోయిన తర్వాత సువర్ణ దీప స్తంభం. అక్కడ దేవుడు యేసయ్య ఎలా ప్రత్యక్షమవుతాడో తెలుసా మనకు? వెలుగుగా ప్రత్యక్షమవుతాడు. అవునా? నీ వాక్యము చెప్పాలి, నీ వాక్యము నా త్రోవలకు. అంటే మనము ఎలా, ఎప్పుడు నడవాలో, ఎటు నడవాలో నడిపించే నాయకుడుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే త్రోవ చూపువాడుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. బిడ్డ, అది కాదు, అలా ప్రార్థించకూడదు, ఇలా ప్రార్థించాలి. ఆ వాక్యం తప్పు, ఈ వాక్యం కరెక్ట్, అమ్మో ఆ విధంగా మాట్లాడకూడదు కదా, ఇలా మాట్లాడాలి అని మనం నడిపించే నాయకుడిగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే వాక్యము నా త్రోవలకు. అది ఒక అనుభవమే కాదు, మళ్ళీ అలా నడిపించబడిన నువ్వు ఏమైపోతావు? లోకానికి వెలుగవుతావు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆ సువర్ణ దీపస్తంభము దగ్గర యేసయ్య నిన్ను నడిపించువాడుగా ప్రత్యక్షమవుతాడు. గొర్రెలు ఎటు పోవాలి, ఎటు పోకూడదు, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ ముళ్ళు కంచెలు ఉన్నాయి అనేది నడిపిస్తాడు. అది మాత్రమే కాకుండా గమనించండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ నడిపిస్తున్నప్పుడు నీకు జ్ఞానము ప్రత్యక్షమైపోద్ది. ఎందుకంటే నీ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగును, అది చెప్పాలి తెలివి లేని వారికి
తెలివి కలిగించును. అంటే జ్ఞాన ప్రదాతగా అక్కడ కనబడతాడు. హల్లెలూయా. మీలో ఎవరికైనా జ్ఞానము లేదా, నన్ను అడుగు ఇస్తానంటాడు ఆయన. జ్ఞాన ప్రదాతగా కనబడతాడు. సరి అయిన త్రోవలో నడిపించేటటువంటి వ్యక్తిగా యేసే ప్రత్యక్షం అవుతాడు. పాడారుగా యేసన్న గారు, నీవు నన్ను నడిపించగలవు, నీ నడువవలసిన త్రోవలు. హల్లెలూయా. ఆ త్రోవలోకి వెళ్తారు. జ్ఞాన ప్రదాతగా ప్రత్యక్షం అవుతాడు. తరువాత ఇదండి, ఇవన్నీ యేసయ్య ప్రత్యక్షతలండి. యేసయ్య అనుగ్రహాన్ని చూడండి. తర్వాత ఇదండి ధూపవేదిక. ధూపవేదిక అంటే యేసయ్య అక్కడ ఎలా ప్రత్యక్షం అవుతాడో తెలుసా నీకు? తన ప్రత్యక్షత నువ్వు చూడాలి. నువ్వు ఏమవుతావో తర్వాత చెప్తాను. మళ్ళీ అక్కడ నీ ప్రార్థన, నీ కానుక, నీ స్తుతి ఆరాధన, నీ పాట, నీ అర్పణలన్నీ కూడా దేవునికి అందించే ప్రధాన యాజకుడుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉంటుంది, ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంటే అక్కడ ధూపవేదిక దగ్గర యేసయ్య నీకు ఎలా కనిపించాలి? నేను ఈ ప్రార్థనలన్నీ చేశాను, ఈ ఆరాధనలన్నీ చేశాను తండ్రి, ఈ స్తుతి ఆరాధన చేశాను, కానుకిచ్చాను, కానీ తండ్రి మరి యేసయ్య తండ్రి దగ్గర చేరాలంటే నేను ఇస్త్రితో వెళ్తాదా తండ్రి? అలదు. ఈ అర్పణలు తీసుకెళ్ళిన ఆయన అంటే యేసు నామమున అర్పిస్తున్నాం, యేసు నామమున స్తుతిస్తున్నాం తండ్రి అంటామా లేదా? చెప్పండి అమ్మా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పాస్టర్ గారు అంటారా? మరి అంటే మన ప్రార్థనలు ఎక్కడ చేరాలి? అది ఆ కరుణాపీఠము మీద 2 శరాబులు అలా ఉంటే మధ్యలో వెలుగు ఉంది చూసారా? షకీనా, దేవుని మహిమ. అది దేవుడే వచ్చి కూర్చున్నాడు దాని మీద. అక్కడికి వెళితే అన్ని సహాయాలు, అన్ని సమస్యలు పోతాయి. ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి, దీవెన, గౌరవము, డబ్బు అన్నీ. అక్కడికి చేరాలంటే 7 మెట్లు ఎక్కాలి నువ్వు. అలా వద్దు ప్రభా, చుట్టూ తిరిగి వచ్చేసి వెనకాల కన్నం కొట్టేసి తెర చింపేసి లోపలికి వస్తానంటే చచ్చిపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు శుద్ధి కాకుండా నువ్వు ఇచ్చిన అర్పణ కూడా దేవుడు తీసుకోడు, నీ ప్రార్థన వినడు. నేనంటే చాలా ఇష్టం. బందర్ లడ్డు తీసుకొచ్చారు, నేనంటే చాలా ఇష్టం. మాడుగుల హల్వా రత్నం గారు తీసుకొస్తుంటారు, నేనంటే చాలా ఇష్టం. కాకినాడలో కాజాలవి తీసుకొస్తుంటారు వినుగ్రేసి వాళ్ళు. నిజంగా అండి, బందర్ లడ్డు తీసుకొచ్చారు. పాపం చాలా బాగుంటుంది ఇంత లడ్డు. అయ్యగారు అంత తీసుకొచ్చానంటే పాపం తను చెయ్యంత కుష్టి, రసి కారుతుంది, చీము కారుతుంది. అయ్యగారు తీసుకా, అమ్మా లడ్డు అన్నా ఇష్టమే, నువ్వన్నా ఇష్టమే, కానీ నీ చేతిలో చీము రసి కారుతుందిరా. దేవునికి మనము ఆయన వాక్యము చేత కడుక్కోకుండా, వాక్య శుద్ధీకరణ జరగకుండా నువ్విచ్చిన కానుక, నువ్విచ్చిన స్తుతి ఆరాధన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు, అసహ్యంగా ఉంటుంది. చెప్పేసాడు ఆ మాట కూడా. చూడదు, యెషయా గ్రంథంలో 1లో ఉంటుంది. వద్దు, చూడొద్దు, టైం లేదు, తీసుకోడు. కాబట్టి నీవు సువర్ణ ధూపార్తి ఏంటంటే అది ధూపవేదిక దగ్గర నీకు యేసయ్య ఎలా ప్రత్యక్షం అవుతాడండి? నీ స్తుతి అర్పణలు అవన్నీ కూడా తండ్రి దగ్గరికి చేర్చే ప్రధాన యాజకుడిగా ప్రత్యక్షం అవుతాడు. అలా చూడాలి నువ్వు. స్తుతి ఆరాధన చేస్తున్నాను నా యేసయ్య, చూసావా నా ఆరాధనలన్నీ కూడా
నా తండ్రి పాదాల దగ్గర తీసుకెళ్తారని విశ్వాసంతో ఆరాధించాలి. ఒక్కసారి ఆ మొహం చూడడానికి క్యూ కట్టేస్తుంటే ఇలా వచ్చి ఇలా అంటే ఇలా చూసి అన్నీ దోసేస్తారు తెలుసా. ఆ ఒక్కసారి ఆ దర్శనం చూడడానికి ఎన్నో కొండలు ఎక్కుతారు. ఆ మొహం కూడా సరిగా చూపించారండి, తోసేస్తారు అంటారు అట. అరే వాళ్ళకు ఉన్నటువంటి చూడాలన్న తృష్ణ, తమ దేవుణ్ణి చూడాలన్న తృష్ణ నీ కొరకు పరలోకమును విడిచి వచ్చి శిలువ మీద త్యాగం చేసిన నీ ప్రియుని ముఖం చూడాలన్న ఆశ లేదు. ఎన్ని రూపాలలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆదివారం చూసావా? మన సంఘానికి ఇతర సంఘాలకు ఉన్న భేదం ఇదే. మన సంఘ ఆరాధన దేవుడు నియమించిన క్రమములో వెళ్తుంది. అది నీకు కష్టమైనా సరే, నీకు ఇష్టం లేకపోయినా సరే, ఒళ్ళు దగ్గర పెట్టి ఆరాధించాలి. దట్స్ ఆల్. దాన్ని మార్చమని చెప్పే అధికారం నీకు లేదు. అలా మార్చేది ఇక్కడ ఎవరు లేరు. ఒకవేళ మార్చుకోక పోతే అనుకుంటే పక్క సంఘాలకు వెళ్ళిపోయారనుకో, ఇష్టం. మన లెవెల్ ఏంటో, ఈ సంఘం యొక్క ఆరాధన యొక్క ఆశీర్వాదం ఎంత ఉన్నతంగా ఉంటుందో పరలోకం వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత చాలామంది నష్టపోతారు. కనుక అక్కడ యేసయ్య ధూపవేదిక దగ్గర ఎలా ప్రత్యక్షమవుతాడని మనకి ప్రధాన. అది మాత్రమే కాకుండా ధూపవేదిక దగ్గర యేసయ్య మనకు ప్రత్యక్షం మీద మరో రూపం ఏంటో తెలుసా? స్తుతుల మీద ఆసీనుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తున్నాను బిడ్డ, రోజు ప్రతి ఆదివారం ఈ అనుభవంలోనికి రండి. మీరు ఈ అనుభవంలోనికి రండి. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో, సుందరుడా ఒక్కసారి నా ఆశ తీర్చవ మనసా. హల్లెలూయా పాడుతారు. ఆయన ప్రత్యక్షమే వస్తుంటే చూడరు. పిల్లారా, ఇంకా అతి పరిశుద్ధ స్థలం రెండవ తెరకు ఆవల ఏముందండి? అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉన్నది. ఆ మందసములో జరిగేది ఏంటో తెలుసా? అహరోను చిగురించి కర్ర ఉన్నది, మన్నాగల పాత్ర ఉన్నది, 10 ఆజ్ఞల నిబంధన పలకలు ఉన్నవి. అది కూడా ఎలా ప్రత్యక్షమవుతాడో తెలుసా? మన్నా. ఇదిగో సెకండ్ మెసేజ్ చెప్తాను, చూసారా? మొత్తం అయిపోయిన తర్వాత కానుకలు, స్తుతి, ఆరాధనలు అంతా అయిపోయిన తర్వాత సెకండ్ మెసేజ్ అంటే తానే పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా. అంటే దేవుడు మనకు వేరు వేరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ వినండి, మందసంలో ఏంటంటే ఉన్నాయండి, మర్చిపోకండి. తబితమ్మ గారు వినండి, వెంకటలక్ష్మి వినండి. మన సంఘానికి వేరే సంఘాలకి ఉన్న డిఫరెంట్ చెప్తున్నా. ఈ 6-7 మెట్లు నువ్వు కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ మహిమరాధ్యములో కూడా ఉన్నతంగా ఉంటావు నువ్వు. చూసారు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఎంత రాయల్ ఫ్యామిలీ అండి. వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుందా? మన లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. ఇక్కడ మామూలుగా పరలోకంలో కూడా ఈ 7 మెట్ల ద్వారా మనం వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారే కాదు, అసలు పోల్చడానికి అలాంటి వాళ్ళు ఎవరు లేరు. దానికంటే ఉన్నతమైన స్థితిలో
మనం ఉంటాము చెప్తున్నాడు ఆయన. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అంటాడు ఆయన. క్రమం ప్రకారంగా నన్ను ఆరాధించండి, క్రమబద్ధంగా నన్ను ఆరాధించండి. మందసానికి వెళ్తున్నాం, మందసములో కూడా యేసయ్యను మనం చూడాలి. మన్నా పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా నేనే అంటే మెయిన్ వాక్యము ద్వారా మీరు ఏం చేస్తారండి? మీతలో ఇంకా ఎదుగుతారన్నమాట. ఆ మన్నా తిన్నవారు చచ్చిపోయారు, కానీ ఈ మన్నా తిన్నవాడు చచ్చిపోడు, బ్రతుకుతాడు. లోకపు నటన గతిస్తుంది, కానీ నన్ను తినేవాడు నిరంతరం బ్రతుకుతాడు. కరోనా వచ్చిన ఏదొచ్చినా బ్రతికేస్తారు, మీ ఆయుస్ అయిన తర్వాత తీసుకెళ్తాను అంటాడు. హల్లెలూయా. అందులో ఇంకోటి ఉంది, ఏంటండి? అహరోను చిగురించు కర్ర. అహరోను యొక్క చిగురించు కర్ర. ఈ కర్ర ఎటువంటిదో తెలుసా? బాగా వినండి. ఎండిపోయిందండి. 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల్లో అందరూ వచ్చి 11 మంది వచ్చి, ఏమండి అహరోను గారికైనా ఏర్పాటు చేసుకున్నాడు యాజకుడిగా, మేము ఎవరు యాజకులం కాదా ఏంటా, పనికిరామా అని చెప్పేసరికి ఆ వాదనేటయ్యా దేవుడి దగ్గర పెడతాం ఆ విషయం. దేవుడు చెప్తాడు, మోషే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకురామని చెప్పు, ఆ కర్రల మీద వారి పేర్లు రాయమని చెప్పు. లేవి గోత్రం, యోధా గోత్రం, రూబేను గోత్రం, ఆషేరు గోత్రం, ఇలా 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఆ కర్రలన్నీ పేర్లు రాసుకొని ప్రత్యక్ష గుడారంలో పెట్టండి అని చెప్పిన తర్వాత అది మరుసటి రోజు 3 రోజుల తర్వాత సరిగ్గా చూడలేదు. అయితే చూసిన తర్వాత ఆ 11 కర్రలు అలా ఎండిపోయే ఉంటుంది, కానీ అహరోను కర్ర చిగుర్చి ఆకులొచ్చి పువ్వులొచ్చి పైన కాయలు కూడా ఉన్నాయి. బాదము పువ్వులు, బాదం కాయలు. ఏం కర్రది? ఎండిపోయిన కర్ర. ఇదేంటి? అది కూడా యేసయ్య ప్రత్యక్షం అవుతాడు. అంటే ఎండిపోయుట అంటే చచ్చిపోయిన చెట్టు. యేసయ్య శిలువ మీద చనిపోయాడు, సజీవుడై లేచాడు. అంటే యేసయ్య అక్కడ మనకు పునరుద్ధానుడైన యేసయ్యగా ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడే నెమ్మది కలుగా చేయువాడే. హల్లెలూయా. పునరుద్ధానుడైన, అర్థమవుతుందా? పునరుద్ధానుడు, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడైన యేసయ్యగా అక్కడ కనబడతాడు. ఎక్కడండి తబితమ్మ గారు? ఎక్కడ కనబడతాడట? మందసములో. ఏంటి ఆ కర్ర? ఎండిపోయిన కర్ర చిగుర్చడం అంటే. చూసావా? నీ స్వామి దర్శనం అలా చూసావా? అక్కడ ఆ స్వామి దర్శనం కోసం కొండలు ఎక్కి ఉన్నదంతా గుండులు గీసుకొని వచ్చేస్తున్నారు. ఈ స్వామి దర్శనం కోసం చేము కుట్టినంత మనసైనా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే ఇక ఇలాగా ఎలాగండి పరలోక రాజ్యం వచ్చేస్తారు? నేను మనిషినేనమ్మా, నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. రాత్రి అంతా బాగోలేదు, ఒళ్ళంతా నీరసం, అయినా ఈ క్రమం తప్పను. మీకు అర్ధాకలితో విడిచిపెట్టను. అర్థమవుతుందా? బలం వచ్చేస్తుంది వాక్యం మాట్లాడుతుంటే. కాబట్టి అక్కడ పునరుద్ధాన యేసయ్యగా ప్రత్యక్షమవుతాడు. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా అందరికీ ఆకలి తీర్చి తనలో ఈ భూమి మీద జీవించే శక్తినిచ్చే, వాక్య ఆహారం ఇచ్చే మన్నాగా ప్రత్యక్షమవుతాడు అక్కడ. తరువాత నిబంధన పలకలు, దాని మీద దేవుని చేవ్రాత, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అది ఉన్నాయి. అదేంటో తెలుసా? అక్కడ ఎలా కనబడతాడో తెలుసా? యేసయ్య శాసనకర్త, సమస్తాన్ని శాసించే శాసనకర్తగా యేసయ్య కనబడతాడు. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో
కోరదగినది. హల్లెలూయా. శాసనకర్తగా కనబడతాడు, అంటే శాసనాలు చేస్తాడు. కలుగునుగాక, ఈ దురాత్మ పారిపోవునుగాక, ఈ బిడ్డలకు ఆశీర్వాదం కలుగునుగాక, ఇలా చేయాలి అలా చేయాలని మన హృదయం మీద తన వాక్యము నింపుతూ రాస్తూ 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 ఏమవుతుందో తెలుసా? ఆఖరికి సినాయి కొండ మీద మోషే ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు రాసి పెట్టాడు కదా. అప్పుడు పూర్తయిపోయిన తర్వాత మోషే ఆ రాతి పలకలు పట్టుకుని కొండ దిగి వచ్చాడు. మోషే ముఖాన్ని ఇజ్రాయేలు కొండ దిగువన ఉన్నవారు చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? మోషే మొహము తగ 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 కాంతితో మెరిసిపోతుంది. అంటే దేవుని కాంతి అంతా ఈలోకి వచ్చింది అంతే. దేవుని వాక్యముని హృదయములో రాయబడుతూ రాయబడుతూ శాసనకర్త అనే దేవుడు నీకు రాస్తూ 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 ఆఖరికి తన రూపంలో ఆయన మార్చేస్తాడు నిన్ను నన్ను. హల్లెలూయా. అదే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ప్రియదేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ వచనం, ప్రియదేవుని బిడ్డలారా, ఏ ఇజ్రాయేలు క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అనే సంఘముతో ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను, దేవుని స్తోత్రం, వారి హృదయం మీద వాటిని ఎవరు రాస్తారు? సాక్షాత్ శాసనకర్త అయినటువంటి యేసయ్య. అది చూసావా? అక్కడ మందసములో స్వామి దర్శనం కనబడట్లేదు, కనబడలేదా నీకు? ఎంతసేపు ముగిస్తే వెళ్ళిపోదామనేనా? అలాగైతే నువ్వు రావడం వేస్ట్. ఎక్కడికి వెళ్ళిపో, ఇక్కడ ఉన్న సంఘాలకి. కానీ పరలోకంలో మాత్రం ఉన్నతమైన దశకు నువ్వు రాలేవు. ఎందుకంటే దేవుడు నియమించిన పద్ధతిలో మన సంఘం వెళ్తుంది. కష్టమైన వేదనైనా సరే. అహరోను గారు చెప్పాను, అయ్యా భయపడక, ఒకవేళ చనిపోతే దేవుని మందిరంలో చనిపోతే పరలోకంలో ఉంటాం. ఎందుకు భయం? మధ్యలో వెళ్ళిపోవడం, ప్రభురక్త మాంసాలు తీసుకోవడము, దానికంటే ముందు ఏం చేస్తున్నామండి? శుద్ధీకరణ. అనగా శుద్ధీకరణకు ముందు వాక్యం చెప్తున్నాం కదా. శుద్ధి అయిన తర్వాత ఏం చేస్తున్నాం? మళ్ళీ వాక్యం చెబుతున్నాం. అర్థమైందా? బల్లారాధనకు ముందు వాక్యం చేస్తున్నాం. ఎందుకంటే బల్లారాధనకు ముందు వాక్యం ఎలా పడుతుందంటే, అది ముండ్ల పొదలో పడినటువంటి వాక్యంలో ఉంటుంది. గజిబిజి గజిబిజి గజిబిజి. మళ్ళీ కడిగిసిన తర్వాత నెక్స్ట్ వాక్యం చెప్తాను, చూసావా? మొత్తం శుద్ధి అయిపోద్ది. అది మంచి నేలన పడిన వాక్యములా మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఈ ఆరాధనా క్రమం దేవుడు నియమించాడు. అపోస్తులు దీన్నే నడిపించారు. ఈ విధంగా నడిచారు. మనకు కష్టమైన, నీకు ఇష్టం లేకపోయినా ఈ ఆరాధనా క్రమాన్ని నువ్వు ఘనపరిస్తే నువ్వు నీ పిల్లలందరూ దీవించబడతారు. నేను ఈ ఆరాధనా క్రమాన్ని ఎందుకు మీకు మరలా చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది పాస్టర్ గారు 2 వరకు విడిచిపెట్టడం లేదు అని అంటే, ఎక్కడ 2 వాక్యాలు చెప్పరు. అంటే గంగాళంలో కడుక్కోవడం అనేది ఉండదు. కడుక్కోకుండా ఏం చేస్తున్నారండి వీళ్ళు? స్తుతి ఆరాధనలు, కానుకలు. ఇందాక చేతులకి గజ్జి, దామర, దొరద, చీము ఇవన్నీ నుండి కూడా లడ్డు తిను నాయన అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధన క్రమము దేవుడే స్థాపించాడు భూమి మీద అపోస్తుల ద్వారా. కాబట్టి అపోస్తులు కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటు యందును అన్నారు. ఇంకా దీనికంటే రుజువేం కావాలి? అలా 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 తొందరగా విడిచిపెట్టేస్తున్నారు. ఇంకా బాబా మేడ దగ్గర ఒక పెద్ద చర్చి ఉంది, 9గా ముగించేస్తున్నారు. 9 తర్వాత ఏం చేస్తారా బాబు అంటే, గుడ్లు పెడతారు ఇంటితారా? ఏందయ్యా, ఎండకు భయపడిపోతావా? అలా కేదార్నాథ్, హిమాలయాలకు వెళ్ళు, మంచుకు కూడా భయపడరు, ఎండకు కూడా భయపడరు. భక్తి అండి.
నా యేసయ్య కొరకు జీవించాలి, నా దేవుణ్ణి చూడాలి, నిన్ను చూడాలన్న ఆశతో నా ప్రాణం ఎంతో అదండి భక్తుని సాక్ష్యం. ఈ 7 మెట్లు ఎక్కితేనే సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకుంటారు. మధ్యలో వెళ్ళిపోతానన్నవారు వెళ్ళిపోండి, పర్వాలేదు. కానీ దేవుడికి మీరే లెక్కప్ప చెప్పుకోవాలి. ఎందుకు ఈ ఆరాధన మార్చకూడదంటే చెబుతాను వినండి. అది సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయములో, ఇన్ టైంలో ముగిస్తాను చెప్పినా సరే నేను, ఓకేనా? మొదటి సమూయేలు 13వ అధ్యాయము మొదటి సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అప్పుడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేటుగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. ఏం చేశాడండి? ఏమయ్యా సౌలా, నేను వచ్చేంత వరకు నువ్వు దేవునికి బలులు అర్పించగా. సరే చిత్తమండి, చిత్తం అన్నారు. సరే వెళ్ళారు గిల్గాలులకు. ఎవరు? రాజు అయినటువంటి సౌలు. జనాలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన వస్తానన్న టైంకి రాలేదు. ఎవరు? సమూయేలు ప్రవక్త. కాస్త లేట్ అయింది, 1 గంట 2 గంటలు. అయితే వచ్చేసరికి అరే జనాలు ఏమంటున్నారో తెలుసా? అయ్యా సౌలు రాజు గారు, బాబు ఆ యొక్క శత్రువులు వచ్చి మనల్ని కొట్టి చంపవచ్చు, ఏడ్ చేయాలండి బాబు, చెప్పండి త్వరగా, మీరు బళ్ళు అర్పించండి, యుద్ధాన్ని బయలుదేరదాం. ఇదేట్రా బాబు, ఈయన ఏమి చేయడు, ఆ ముసలోడు రావాలంటాడు, ఆ ప్రవక్త రావాలంటాడు, ఈయన పదండ్రా బాబు వెళ్ళిపోదాం. ఇదేట్రా బాబు, ఇంత ఆలస్యం అయితే ఎవరు ఉంటారా బాబు, ఆయన ఎప్పుడు వస్తాడు, సమూయేలు ప్రవక్త ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు బలి అర్పిస్తాడు, మనం ఎప్పుడు వెళ్తాం. అరే పదండ్రా బాబు అనుకుని జనాలందరూ కూడా సౌలు దగ్గర నుంచి చెదిరిపోయి వెళ్ళిపోతున్నారట. అప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? అరే ఈయన ఎంతకీ రాడు, ఈ ముసలోడు, ఈ ప్రవక్త, పోనీ రాకపోతే పోనీ మనమే చేద్దాం, రై ఆ గొర్రెలు గుడ్లు తీసుకురండి అనుకొని దేవుని ముందు బలి అర్పించాడు. అర్పించిన 2 నిమిషాలు ఆయన వచ్చాడు. ఏమయ్య ఇలా చేసావు అంటే, జనాలందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్ విడిచి జనసేనకి వెళ్ళిపోతే ఎంత బాధ అన్నట్లుగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, నాకు గాబర అయిపోయింది, జనాలు కదా ఉండాలి నాకు. ఎంత పొరపాటు చేసావయ్యా సౌలు, నీకు సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరండి? తబితమ్మ గారు, సౌల్ని సింహాసనం ఇచ్చింది ఎవరండి? దేవుడు కదా. జనాలా మరి జనాలు చూసి భయపడి అంటే చెదిరిపోతున్నారు కదా, అక్కడ తేలిపోయిందన్నమాట. కాబట్టి సాహసించి దేవుడిని నియమించిన పద్ధతిని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. బలి అర్పించాల్సింది సమూయేలు, కానీ తానే అర్పించాడు, పద్ధతి మార్చేశాడు. ఈ రోజుల్లో ఆ పద్ధతి మీరు మార్చేసుకుంటున్నారు. అయ్యగారు ఏం చేస్తారంటే బల్ల ఆరాధన తర్వాత తీసుకొని టప్పి మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు, అది మన ఆరాధన క్రమం. మీరు మార్చేసుకుంటున్నారు, నేను కూడా మార్చను మీకు భయపడి. ఒక్కోసారి బాధ కలుగుద్ది కానీ తొందరపడతాను, కానీ 2 వాక్యాలు చెప్తాను. చాలాసార్లు దేవుడు గద్దించాడు, బిడ్డ 10 మంది ఉన్నా సరే సత్యము క్రమము చొప్పున నడిపించు. మరి ఇంతమంది కానుకలు గట్రా ఇవ్వకపోతే నేను నా భార్య పిల్లలు పిచ్చాడా, ఆకాశ పక్షులను పోషిస్తున్న వాడిని పోషించనా? సరే తండ్రి, నేను మార్చను, నన్ను నేను మోసం చేసుకోలేను, మిమ్మల్ని మోసం చేయలేను అని ఏం చేశానో తెలుసా? ఇప్పుడు జనాలందరూ ఏమంటారు? ప్రతిసారి
బాబు బీపీ షుగర్లు ఉన్నాయి, ఉంటే బిస్కెట్టో లేదా తినేసారండి 11కి, తప్పేం లేదు. ఏం చేస్తాం? బిస్కెట్లో ఏదో తినండి, తప్పేం లేదు. డ్రింక్ అయినా తాగండి, 2 గంటలు ముగించేస్తాను. కానీ మీకు భయపడి తొందరగా ఏదో పైన చెప్పేసి ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేసి ఆమెను అనిపించి దీవించి వెళ్ళిపోతే, నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది మీరా దేవుడా? ఇప్పుడు ఏం చేయాలి? మీకు భయపడాలా, దేవుడికి భయపడాలా? కాబట్టి నేను చెప్తాను, ఎటకారం కాదు నేను చెప్పేది, నా బాధ అది. మీకు భయపడితే శాశ్వతంగా ఇది పోద్ది. మీకు భయపడక దేవునికి భయపడి క్రమాన్నే బిడ్డలకి నేర్పిస్తే పర్మనెంట్గా ఉంటుంది, పరలోకంలో ఘనత ఉంటుంది. ఆలోచించారా? అందుకని ఈ క్రమము మన సంఘములో విజయనగరంలో 3, 4 ఉన్నాయి. మనం ప్రతి వారం పెడుతున్న సత్యవాక్య సత్య విభజనలో కొంతమంది పాస్టర్ గారులు కూడా ఈ సత్యాన్ని నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ఒక 2 ప్రభురక్త మాంసాలు కంటిన్యూ చేస్తున్నారు, సత్యం తెలుసుకున్నారు. వృధా కాదు ఎప్పుడు. కనుక మనము ప్రతిదీ బలిపీఠం దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? నా కొరకు సిలువలో త్యాగము చేసిన యేసయ్యను చూడాలి. గంగాళము దగ్గరకు వెళ్ళినప్పుడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యమని ఉదకము చేత నన్ను కడిగే వాక్య స్వరూపుడైన యేసయ్యను చూడాలి. పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్ల దగ్గర జీవాహారమైన యేసయ్యను చూడాలి. అక్కడ దీపవృక్షము దగ్గర నన్ను నడిపించేటటువంటి త్రోవ చూపే యేసయ్యగా చూడాలి. నాకు జ్ఞాన ప్రదాతగా కూడా చూడాలి. వెలుగయ్యున్న దేవుడు యేసయ్యను చూడాలి. అక్కడ వెలుగయ్యున్న దేవుడు అని చెప్పాను కదా. మనకు వెలుగయ్యున్న దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనలో ఏది తప్పో ఏది ఒప్పో క్లియర్గా మనకు అర్థమైపోయి, ఏది చేయకూడదో ఏది చెయ్యాలో కూడా క్లియర్గా అర్థమైపోతుంటుంది. యోబు విషయంలో జరిగింది అదే. యోబు, నేను మంచోడిని, నేను గొప్పోడిని, ఏ పాపం చేయలేదు, చక్కగా దాన ధర్మం చేశాను, భయము భక్తి కలిగాను, పిల్లల్ని అలాగా పెంచాను, ఎందుకు ఈ మంచోడికి ఈ శిక్ష రావడం ఏంటి, అయ్యో కుయ్యో మొర్రో అని బాధపడ్డాడు. అయితే తర్వాత తను తెలుసుకుంది ఏడో తెలుసా? ఇంతవరకు దేవుని కోసం విన్నాడట, విని నేర్చుకున్నాడట. తర్వాత దేవుడు తనకు దగ్గరై దేవుణ్ణి చూడడం నేర్చుకున్నాడు. శ్రమలో బాధలో దేవుడు వెలుగు కదా, వెలుగును చూస్తున్న కొలది నా ముఖంలో మసి ఉందా, నల్లగుందా, కురుపులు ఉన్నాయా, డాగులు ఉన్నాయా, వెలుగులోకి వెళ్తే తెలిసిపోద్ది కదా. దేవుడికి దగ్గరైన కొలది మనలో ఉన్న లోపాలు పూర్తిగా మనమే అసహించుకొని తిరిగి ఆయనలా మారిపోతుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు ఆ విధంగానే సరి చేసుకున్నారు. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సెకండ్ వాక్యం అయితే 10 నిమిషాలకి మించి ఎక్కువ చెప్పను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 30 కాదు 42 అనుకుంటున్నాను. ఆ 42 యోబు. చూసారా? 3 నుంచి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడవడు. అలాగున ఎవరు? అమ్మా, తన మట్టుకు తానే అనుకుంటున్నాడు ఈ మాట. అలాగున వివేచన లేనివాడనైనా నేను, తాను ఇండైరెక్ట్గా తిట్టుకుంటున్నాడు. బుద్ధిహీనమైన మాటలాడాను రా బాబు ఇంతవరకు అని బాధపడ్డాడు. ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అమ్మా వినండి, ఇంతవరకు వాక్యం ద్వారా విన్నాను, నా చెవులే పనిచేశాయి. కానీ ఇప్పుడు ఏం చేశానో తెలుసా? నా బాధలో డైరెక్ట్ దేవుడి దగ్గరికి వచ్చాడు. వెలుగై ఉన్న దేవుడు చూసేసరికి, అరే నేను ఇంతవరకు గొప్పవాడిని అనుకున్నాను కానీ నాలోని ఇన్ని లోపాలు ఉన్నాయా అని అనుభవం తెలుసుకుని. చూసారా? వినికిడి చేత నా చెవులకు విన్నాను,
కానీ ఇప్పుడైతే నేను కన్నులారా చూచుచున్నాను, కాబట్టి నన్ను నేను ఇప్పుడు అసహించుకుంటున్నాను. అయ్యో ప్రభా, నేనెంత దౌర్భాగ్యుని తండ్రి, నాకు తెలియక. అంటే మనలో గర్వం కూడా చోటు చేసుకోవద్దు. నేను దేవుడికి ఇంత ఇచ్చాను, ఇంత పరిశుద్ధుని, ఇంత బాగా చేశాను. దేవునికి దగ్గరైన కొలది మన లోపాలలో సరి చేయబడుతుంటుంది. అందుకే ఆ యొక్క దీపవృక్షము దగ్గర యేసయ్య ప్రత్యక్షమవుతాడు. వెలుగైన దేవుడు, వెలుగైన దేవుడు, వెలుగైన దేవనన్ను వెలిగించుమయ్యా. ప్రార్థన చేద్దాం, తల ఉంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. వినిన వాక్యం